మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. రక్షణకు చెందిన ఉపమానాలు మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ రక్షణకు చెందిన ఉపమానాల్లో గత శుక్రవారం నాడు మనం అధ్యయనం చేసిన దాంట్లో పునాది అనేది, రక్షణకు పునాది క్రియలు కావు, పుణ్యకార్యాలు కావు. ఆయన మరణ పునరుద్ధానాలను పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా అంగీకరించడం అనే ప్రక్రియ చాలా సామాన్యంగా కనిపించిన మనం అంతర్ముఖులం అయితే లోపలికి వెళ్ళి చూస్తే ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఆ సమయంలో అసలు ఏ ఆలోచన లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా అందరూ అంగీకరిస్తున్నారు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను, అది కాదు ఇక్కడ. అందుకనే లూకాసు వార్త దగ్గరికి వెళ్ళాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం చదువుకున్నప్పుడు, వాడు ఇల్లు కట్టవలె నుండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును అన్నాడు. లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును అని. ఇక్కడ లోతైన అనుభవం ఉంది. విశ్వాసానికి వేరైనటువంటి క్రియలను గురించిన సంగతులు కాదివి. విశ్వాసానికి, విశ్వాస మర్మానికి, విశ్వాస న్యాయానికి, విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావడానికి సంబంధించిన సంగతులే ఇవి. అందులో మనం గత బైబిల్ స్టడీలో చూసింది ఏమిటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం ఒక మాటను చూసి అక్కడ ఆగి కొద్దిసేపు ఆ అధ్యయనాన్ని ముగించాం. 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాస్తాడు ఆయన, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. అది కూడా లోపల నాటబడి అనే పదం ఉంది. లోపల నాటబడి. ఎప్పుడు ఒక వ్యక్తి సువార్తను వింటాడో, ప్రభు యొక్క ముఖదర్శనం కలుగుతుందో, 90వ కీర్తన ప్రకారం ఆయన ముఖకాంతిలో అతని రహస్య పాపాలన్నీ కనపడతాయి. ప్రభు ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది. తన స్థితి అర్థమవుతుంది. తాను ఎంత నశించిపోయే స్థితిలో ఉన్నాడో, తాను దేవునికి ఎంత తీవ్రమైన దుఃఖాన్ని కలుగు చేశాడో, ఆయన మీద ఎంత తిరగబడ్డాడో అర్థమవుతుంది. అపవాది చేతి సాధనమై పాపానికి దాసుడై ఎంతగా అతడు చెడిపోయాడో తన నిజస్థితి అతను గుర్తిస్తాడు. గుర్తించినప్పుడు ముందున్నది మరణం, ఆ తరువాత తీర్పు, ఆ మీదటి నిత్య నరకం. ఈ మూడింటి నుండి తప్పించుకోవడం ఎలా? ఇప్పుడు శాంతి లేదు. ఈ శాంతిని పొందటం ఎలా? దేవుని కోపాన్ని రేపిన వాడిని ఆయనతో సమాధాన పడడం ఎలా? ఇక్కడ ఆ వ్యక్తి తానెంత నిస్సహాయుడో, తనకు తాను ఏ సహాయం చేసుకోలేనంతటి దిక్కుమాలిన స్థితిలో తానున్నాడో దానిని స్పష్టంగా గ్రహించగలుగుతాడు. స్పష్టంగా గ్రహిస్తాడు. తన నిజస్థితి అర్థమైనప్పుడు ఖచ్చితంగా అతనికి కన్నీరు రాక మానదు. రేపటి తీర్పు అతని కళ్ళ ముందు కదలాడినప్పుడు, అటు తరువాత శిక్ష అతనికి అర్థమైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నప్పుడు అతనికి లోతుగా అర్థమయ్యే సంగతి ఏమిటంటే, నేను ఎందుకు కొరగాని వాణ్ణి,
నన్ను ప్రేమించడానికి ఏ ఒక్క కారణం కూడా లేదు. ఆయన నన్ను ప్రేమించడం ఏమిటి? అది గొప్ప దుఃఖ కారణం అవుతుంది. ఇట్టి నా కోసం ఆయన తన ప్రాణం పెట్టాడా? అయినా సరే నేను తిరగబడ్డాను ఎన్ని సంవత్సరాలు, ఆయన మాట వినలేదా? అతడు కృంగినవాడై, దైవచిత్తానుసారమైన దుఃఖం కలిగిన వాడై, అతడు ప్రభు ఒక్కడే నా దిక్కు, ఆయన మాత్రమే నాకు సమాధానం, ఆయన ఒక్కడే నన్ను రక్షించగలడు అని పూర్తిగా తన నిస్సహాయతను, దేవుని పాదాలను ఆశ్రయించడం ఈ సందర్భంలో జరుగుతుంది. అందుకు లోతుగా తవ్వి అనే మాట నా అంతరంగానికి గ్రహింపోయింది. దీనికి నేను 2 ఉదాహరణలు మీకు చూపిస్తాను. మొదటి ఉదాహరణ చూడండి. 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అన్నమాట. ఈ కీర్తన యొక్క సందర్భం, దావీదు గారు ఇంకా రాజు కాలేదు, సౌలు తరుముతున్నాడని వాగ్దాన భూమిని విడిచిపెట్టి ఫిలిస్తీయ దేశానికి వెళ్ళాడు. అబీమెలెకు దగ్గరికి పోగానే చుట్టూ శత్రువులు. తాను అక్కడికి వెళ్ళాడు ఆశ్రయం కోసం. చూస్తే ఇతనే దావీదు 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 అని ఉంటారు అందరూ. గొలియాతును చంపినవాడితేనే అని ఉంటారు. అక్కడ ఎలా వెలుపలికి రావాలి? ఎలా రాగలుగుతాడు? తాను కాపాడుకోలేడు ఒక్కడు. అలాంటి పరిస్థితుల్లో తాను ఒక మాట అన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా అని. దీనత్వం అనే పదానికి తన నిజస్థితిని గుర్తించటం అనేది ఓ అద్భుతమైన అర్థం. అంతేకాదు, మరొక సంగతి కూడా నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. ఇది యుద్ధ సమయంలో యెహోషాపాతు దేవుని పాదాల దగ్గర సైన్యం లేదని కాదు, తాను రాజు కాడని కాడు, అన్నీ ఉన్నాయి, కానీ తాను మేలు పొందాలి అన్నా, శత్రువు చేతులోంచి తప్పించుకోవాలన్నా, తాను విజయం పొందాలి అన్నా తన శక్తి సామర్థ్యాలు పనికిరావు అని గుర్తించి, మాకు శక్తి చాలదు, మా అంతట మేము ఏం చేయాలో మాకు తోచదు, నీవే మా దిక్కు అని దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవడం అనేది కనిపించింది. దీన్ని సాత్వికమైన మంచి మనసుతో విశ్వాస మర్మాన్ని స్వీకరించడం అని యాకోబు గారు అన్నట్టు నాకు అనిపించింది. ఇది మొదటి మాట. ఇక 2వ మాట దగ్గరికి వద్దాం. 2వ మాట దగ్గరికి వస్తే, ఇదే సందర్భంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను అన్నాడు. ఇది అధ్యక్ష పదవిలో ఉన్న వారికి చెప్పబడిన మాట అయినా, విశ్వాస మర్మాన్ని స్వీకరించిన దగ్గర సహజంగా ఏముంటుంది? అందుకు ఈ పదం వాడబడింది. సహజంగా ఏముంటుంది? ఇలా అంటాను, ఒక వ్యక్తి ఒక షూట్ వేసుకుని, టై కట్టుకుని, షూతో
అద్భుతంగా వెలిగిపోతూ లక్షలాది మంది ముందు నిలబడి వాక్యం చెప్తున్న ప్రసంగికుడిని చూసి నేను అలా అవ్వాలని ప్రభు నమ్ముకున్నాడట. మరొక ఆయన ఎలాగైతే పేర్లు పెట్టి పిలుస్తున్నాడో అలా పేర్లు పెట్టి నేను పిలవాలి, అంత పేరు ప్రఖ్యాతులు నాకు కావాలి అని నమ్ముకున్నాడట. మరొక వ్యక్తి అయితే ఇన్ని అద్భుతాలు నేను చేయాలి, ఈ అద్భుతాలు చేసి నేను గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలి ప్రజల దృష్టిలో, అందుకోసం ప్రభువు నమ్ముకున్నాడట. ఇక్కడ ఎవరైనా అధ్యక్ష పదవిని అపేక్షించేవాడికి ఈ స్వార్థపరత్వం ఉండకూడదని చెప్పడానికి మాట చెప్తున్నాడు. అంటే ప్రభువు నమ్ముకునే దగ్గర భూ సంబంధమైన లాభాపేక్ష కాదు ముఖ్యం. భూ సంబంధమైన లాభాపేక్ష కాదని పవిత్రమైన మనస్సాక్షి అనే పదానికి ప్యూర్ అనేటువంటి ఉద్దేశం. ఆ లక్ష్యం అనేది స్వచ్ఛంగా ఉండాలని. ఏమిటి లక్ష్యం? నన్ను ప్రేమించిన నా ప్రభువును నేను ప్రేమించాలి, అంతే. నా ప్రభు ద్వారా నేను తండ్రితో సమాధానపడాలి. ఇప్పటి వరకు ఆయన దుఃఖపరిచాను, ఆయన నేను హృదయపూర్వకంగా క్షమాపణ కోరాలి. ఈ పవిత్రమైన మంచి మనస్సాక్షి అనే దగ్గర భూ సంబంధమైన ఏ స్వార్థం కానీ ఏ స్వార్థాపేక్ష కానీ లేకుండా ఉండడం అనేది ఆ వచనం ఇస్తున్న భావం. అది ఇలా అన్నారు. ఎవరో ఒక వ్యక్తికి మినిస్ట్రీ ఇచ్చారు. మినిస్ట్రీ ఇచ్చినప్పుడు ఈ ఎరిగిన వాళ్ళు అతని గురించి అన్నారు, బాబు అతనుండే ప్రాంతంలో ఉన్న స్థలాలన్నీ ఆక్రమించుకున్నాడు, ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు అన్నారు. ఒక వ్యక్తిని గురించి ఎవరో అన్న మాట ఇది. సంఘంలో కూడా అయ్యా అతనికే ఇచ్చారా, సర్లేండి. ఎందుకంటారు? మారు మనసే సరిగా లేదు. విశ్వాస మర్మాన్ని అతడు పవిత్రమైన మనస్సాక్షితో స్వీకరించినవాడు కాడు. రక్షించబడటం వెనక అతనికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి. నేను రక్షించబడాలనే ఉద్దేశం మాత్రం కాదు. నేను ప్రభు పాదాలను ఆశ్రయించాలనే ఉద్దేశం కాదు. ప్రభు ప్రేమను గుర్తించాను, నేను ఆయన పాదాల దగ్గర క్షమాపణ కోరుతున్నాను అనే ఉద్దేశం కాదు. అక్కడే స్వార్థాన్ని, ధనాపేక్షని, గొప్పతనం, గొప్ప పేరు రావడాన్ని, వీటన్నిటినీ లోపలికి చొప్పించుకున్నటువంటి అనుభవం. ఇలా మారు మనసును నకిలీదిగా మార్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. అందుకనే లోతుగా తవ్వి అనే పదం దగ్గర ఇవేమైనా ఉన్నాయా? నేను ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాను? ఒక ఆమె ఇలా అంది, నాకు తెలుసు నాయనా, నేను నమ్ముకుంటే మా ఇంటి వాళ్ళు నన్ను ఏలేస్తారని తెలుసు, వెలివేస్తారని తెలుసు. నాకు నా పిల్లలు కూడా నన్ను ఇంటికి రానివ్వరని నాకు తెలుసు. కానీ నమ్ముకుని నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఒకటే అనుకున్నాను, అయ్యా నేను నిన్ను అంగీకరించి ఏ చెట్టు కిందైనా అడుక్కునైనా తింటాను, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. బా, ఎంత స్వచ్ఛమైన ఉద్దేశం ఆమెలో. లోకం యొక్క తిరస్కారం కనపడుతుంది. లోకంలో పొందేటువంటి ఈ తుచ్చమైన కోరికల నుంచి దూరం అయిపోవడం కనిపిస్తూ ఉంది. ఇవన్నిటి మధ్యలో నా ప్రభు మాత్రమే నాకు కావాలి అన్న ఆ పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మాన్ని స్వీకరించడాన్ని లోతుగా తవ్వి అని అనాలి అనిపించింది నాకు. ఇది రెండవది. ఇక మూడవ మాట,
నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి. ఈ పదం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి అంటే ఏం కోరుకుంటున్నాడు ఆయన? సత్యం అర్థమైంది, మనం పాపులమనే సత్యం అర్థమైంది, ఆయన పరిశుద్ధుడనే సత్యం అర్థమైంది, ఆయన మనల్ని ప్రేమించి రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు అని అర్థమైంది, ఆయన ప్రేమ వల్ల మాత్రమే, ప్రేమించి మాత్రమే ఆయన మన కొరకు శరీరధారి అయ్యాడని అర్థమైంది, మహిమను విడిచిపెట్టాడు ఆయన ప్రేమతో, భూమి మీద అన్ని విధాలైన శ్రమలు మన నిమిత్తం అనుభవించాడు ఆయన, కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు నీ స్థానంలో నా స్థానంలో. అంతగా చేసిన ఆ వ్యక్తికి ఆయనే సత్యం. మనల్ని స్వతంత్రులుగా చేయగలిగినవాడు ఆయన ఒక్కడే. అపవాది నుంచి స్వతంత్రులుగా చేయగలిగినవాడు, పాప నుండి స్వతంత్రులుగా చేయగలిగినవాడు, పాప స్వభావం నుండి స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినవాడు ఆయన ఒక్కడే. ఈ సత్యం అర్థమై కూడా సత్యానికి బేషరతుగా లోపడకుండా ఇలా అంటాను. ఒక ఆయన ఇలా అన్నాడు, రక్షించబడే నాటికి నాకు చాలామంది శత్రువులు ఉన్నారు లోకం మీద. వాళ్ళు నన్ను చంపడమో నేను వాళ్ళని చంపడమో ఉండేది. నేనెప్పుడు వారినే చంపాలని తీర్మానం చేసుకునేవాడిని. కానీ ప్రభువు నన్ను దర్శించిన రోజున నా కోసం మరణించిన ప్రభువు కోసం నేను మరణించాలని తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నేను నిజంగా చనిపోయినాను. ఆయన మరణంలో పాలుపంపులు పొందాను, ఆయన పునరుద్ధానంలో పాలుపంపులు పొందాను. వెళ్ళి నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో నేనే వారింటికి వెళ్ళాను. వారు కొడుతున్నప్పుడు తల వంచుకున్నాను. వాడు తాగి కొడుతున్నాడు, నేను కొడితే చచ్చిపోతాడు. వాళ్ళ భార్య వచ్చి నాకు పాదాలు పట్టుకుని అన్నా 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 క్షమించన్నా అంటుంది. అమ్మా, నేను కొట్టడానికి రాలేదమ్మా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, క్షమించమని అడగడానికి వచ్చానమ్మా. సత్యానికి లోబడినవాడు అతని లోపల ఎంత లోతుగా దేవుని కార్యం, దైవాత్మ కార్యం జరిగింది. ఈ మూడంతల కార్యం లోతుగా తవ్వి అనే పదాన్ని చూపిస్తున్నట్టు నాకు అనిపించింది. ఆలోచించండి ఒకసారి. కేవలం ప్రభువుని అంగీకరించారంటే అంగీకరించాం, ఏమి మానేశారు, ఏమి మానలా. దీనత్వం వచ్చిందా, కాలా. అంతరంగంలో కోరికలు పవిత్రమైనవిగా ఉన్నాయా, లేవు. తిరిగి లేచిన ప్రతివాడు పరసంబంధమైన వాడిగా పైనున్న వాటిని చూడాలి, అవి లేవు. ఆయన కోసం బ్రతకడం లేదు. అన్నీ మామూలే, అన్ని కార్యాలు మామూలే. లోకంలో ఉన్నవాళ్ళు చేసే ప్రతి విధమైన వాటికి నీలో చోటుంది, స్థానం ఉంది. కానీ నేను నమ్ముకున్నాను అన్నావు. మారింది ఏమిటయ్యా అంటే, నీ గోడల మీద ఉండే ఫోటోలు మారాయి, నీ కారు మీద ఉండే ఆ పేర్లు మారాయి. నువ్వు మారలా, నీ బ్రతుకు మారలా, అసలు నీ పునాది సత్యం మీదకి రాలా. ఇంకా లోకంలో, పాపంలో, చెడులో, స్వార్థంలో,
వీటిలోనే ఉంది. అంటే నువ్వు ఇసుక మీదనే ఇంకా ఉన్నావు, బండ మీదకి రాలేదు. బండ మీదకి రాలేదు. ఈ మాటలు చెప్పిన ఆయన, ఈ నా మాటలు విని ఆ చొప్పున చేయువాడు అంటే అర్థం ఏమిటి? విని అంగీకరించి గైకొన్నవాడు. అంగీకరించి గైకొన్నవాడు, అదే కదా యోహాను సువార్త 14:21 చూసాం మనం. ఇలా ఆయనకు లోబడడం అనేది ఇక్కడనే ఆ పునాది క్రీస్తు యేసు ప్రభువేనని, ఆయన మాత్రమే రక్షించగలడని, ఆయన రక్తం మాత్రమే ప్రతిపాపాన్ని కడుగుతుందని, ఆయన మరణ పునరుద్ధానాలు మాత్రమే నీతిమంతునిగా తీరుస్తాయి. ఈ సత్యానికి లోబడ్డం, ఈ విశ్వాసాన్ని సాత్వికంతో గైకొనడం, పవిత్రమైన మనస్సాక్షితో స్వీకరించడం, ప్రభుని ప్రేమించడం, ఇవి ఆ లోతైనవి. అంతేగాని నేను ఆయన కోసం ఎంత త్యాగం చేశానో తెలుసా అండి? అసలు మేము ఎవరు అనుకుంటున్నారు? నేనేం చదువుకున్నాను అనుకుంటున్నారు? నేను ఏ ఉద్యోగం చేశాను అనుకుంటున్నారు? అసలు నా స్థాయి ఏంటి? దండం పెట్టి చెప్తాను, మీరు ఇంకా దీనులు కాల. మారు మనసుకు తగిన ఫలాలు ఎక్కడా కనిపించవు. బండ మీద ఉన్నవాడి జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు కనిపిస్తాయి. ఈ ఉపమానం రక్షణ అనే పునాదిని గురించి చెప్తున్న ఉపమానం ఇది. రేపు తీర్పు దగ్గరికి వెళ్ళాక అక్కడ వానలు కురిసినట్టు, వరదలు వచ్చినట్టు, గాలి విసిరి కొట్టినట్టు వింటున్న వారి యొక్క చెవులు ఒక్కసారిగా మరింత ఆసక్తిని కనపరిచి వింటున్నప్పుడు, లోతుగా తవ్వి బండ మీద ఇల్లు కట్టుకున్నవాడి ఇల్లు పడలేదు. కేవలం స్వార్థ ప్రయోజనం కోసం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి ఘనత గౌరవాల కోసం, వీటి కోసం నమ్ముకున్నవాడు మారు మనసు లేనివాడని ఆ రోజు రుజువు అవుతుంది. వాడు నిత్య నరకాగ్నికి పోతాడు అనే మాట ఇది. ఇది అర్థమైతే ఈరోజైనా ఒక్కసారి అంతర్ముఖులై నిజంగా నేను మారు మనసు పొందానా లేదా పరిశీలన చేసుకోమని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. రుణస్తుడిని. విన్న ఈ వర్తమానం కొద్ది మందిలోనైనా కార్యం జరిగించినట్లు మీ పరిశుద్ధాత్మని కార్యం జరిగించనివ్వండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి మనం శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.